టైలరింగ్ టిప్స్ వీడియో చూస్తున్న వారికి నా నమస్కారాలండి. జాకెట్ షేప్ బిట్ అతికిన తర్వాత ఖర్చులు కనపడకుండా ఇలా నీట్గా లోడింగ్ చేయటం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆది బ్లౌజ్కి షేప్ బిట్ ఎంత స్టిఫ్గా ఉందో చూసుకోవాలి. సాధారణంగా 3 పీసులు సరిపోతాయి. ఒక షేప్ బిట్కి స్టిఫ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళకి 4 పీసులు పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ముందుగా ఒక 2 పీసులు మంచి వైపు అలా ఒకదాని మీద ఒకటి 2 పీసులు ఎదురు బదురు చూసుకోవాలన్నమాట. షేప్ బిట్ అతికేటప్పుడు ఎప్పుడు ఈ విధంగానే అతుక్కోవాలి. ఆ బాణం గుర్తు పెట్టిన పట్టీ వస్తుందన్నమాట. ఆ వైపు పెద్దగా ఉంటుంది, సైడ్ ఖర్చుల వైపుకు వచ్చేవి సన్నగా ఉంటాయి. కనుక ఆ విధంగానే పైన అతుకుతున్న క్లాత్ అలా తిరగేసి పెట్టి అలా పాదం కుట్టు అలా స్ట్రైట్గా వేసేసుకోవాలి. అలా ఎదురుగా చూసుకుని సేమ్ ఇది కూడా ఒక పాదం కుట్టు స్ట్రైట్గా అతుక్కున్న తర్వాత 2 షేప్ బిట్లు కూడా అలా గోరుతో అలా కీరుకుని అలా తిప్పుకుని చివరిన ఎడ్జ్కి ఒక కుట్టు పెట్టుకోవాలి జరిగిపోకుండా ఉండటానికి. అలా 2 షేప్ బిట్లు ఇలా లోపలికి తిప్పుకొని అలా ఎడ్జిన ఒక కుట్టు 2 అలా లాగేసుకోవాలి స్ట్రైట్గా. ఆ తర్వాత షేప్ బిట్లు ఒకదాని మీద ఒకటి పెట్టి 2 సమానంగా కట్ చేసుకోవాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ లేకుండా కట్ చేసుకోవాలి. 2 పీసులు మాత్రమే తీసుకోవాలి. 2 పీసులు తీసుకుని ఒక పీస్ అలా సైడ్కి పెట్టి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుని అక్కడ నుండి పట్టి దగ్గర నుండి ఒక పాదం కుట్టు అలా వేసుకుంటూ ఆ డాట్ దగ్గరికి వచ్చేసరికి ఇలా చిన్న ఫోల్డింగ్ పెట్టుకోవాలి. అలా ఫోల్డింగ్ పెట్టుకుని అలా పాదం కుట్టు అలా స్ట్రైట్గా వేసేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత ఇక్కడ మనం లోడింగ్ తిప్పుకునే ముందు పట్టి పొడవు సరిపోతుందో లేదో ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకుని దాని మీద పెట్టుకుని చూసుకోవాలి. అలాగే బ్యాక్ పార్ట్ కూడా తీసుకుని సరిపోతుందో లేదో చూసుకోవాలన్నమాట. పైన భుజం దగ్గర నుండి ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకోవాలి. వీలైనంత సన్నగా అలా రౌండ్గా ఫోల్డ్ చేసుకుని అక్కడ పెట్టుకుని ఒక పీస్ సైడ్కి పెట్టిన పీస్ని అలా ఆ ఖర్చు ఒక పాదం ఖర్చు అలా స్ట్రైట్గా కింద క్లాత్ పడకుండా వేలుతో అలా లోపలికి గెంటుకుంటూ అలా ఒక పాదం కుట్టి వేసుకోవాలి. ఆ తర్వాత వేళ్లతో అలా లోపలి పీస్ బయటికి లాగేయాలి. అప్పుడు ఖర్చు సెంటర్కి వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలా కుట్టడం వల్ల ఖర్చులు కనపడకుండా షేప్ బిట్టు నీట్గా ఉంటుంది.